శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం వాతావరణ ప్రభావాలు మనకు అప్రమత్తంగా ఉంది. వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నది నేపథ్యంలో కలెక్టర్ ఇప్పటికే 59 గ్రామాలకు వరద ముప్పు ఉండొచ్చని హెచ్చరించారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం అక్టోబర్ 3వ తేదీ ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయి. అందుకారణంగానే దసరా రోజు ఈ రోజు కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నదులు పొంగు పొర్లుతాయి కావున శ్రీకాకుళం జిల్లా వాసులందరూ నదీ పరివాహక మరియు సముద్ర పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండాకర్ గారు సూచించారు. ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర జిల్లాలో మబ్బులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అని విశాఖ వాతావరణ కేంద్ర అధికారుల ప్రకటన ప్రకారం గోపాల్పూర్, పారాదీప్ మధ్యలో వాయుగుండం తీరం దాటుతుందని, దీని ప్రభావం ఈశాన్య గాలులు బలంగా వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ గాలుల కారణంగా తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే శ్రీకాకుళం పట్టణంతో పాటు కొత్తూరు, పోలాకి, గార, జలమూరు మండల పరిసర ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తోటపల్లి, నారాయణపురం జలవనరుల పరిశీలన ప్రాంతాల్లో వరద ముప్పు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆమదలవలస, బూర్జా, ఎచ్చెర్ల మండలాల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచనలు అందించారు. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ నిన్న రాత్రి 11:30 గంటలకు తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. ఇదే తీవ్ర వాయుగుండము మరింత అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశగా కదులుతూ ఈరోజు ఉదయం 8:30 గంటలకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయు బంగాళాఖాతంలో ఆనుకొని ఉన్నది, కేంద్రీకృతమై ఉన్నది. 160 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశ అయినటువంటి గోపాల్పూర్కి దక్షిణ ఆగ్నేయ దిశగా 160 కిలోమీటర్ల దూరంలో మరియు కళింగపట్నానికి తూర్పున 170 కిలోమీటర్ల దూరంలో మరియు పూరికి దక్షిణ వైపుగా 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. దిశగా ప్రయాణిస్తూ ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ప్రయాణిస్తూ గోపాల్పూర్కి, పారాదీప్కి మధ్యలో తీరాన్ని ఈ రోజు అర్ధరాత్రి కానీ లేదా రేపు తెల్లవారుజాను కానీ తీరాన్ని దాటే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది. రేపు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురంలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. కొన్ని ప్రదేశాల్లో, కొన్ని జిల్లాల్లో అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నవి. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నవి. వర్ష ప్రభావంతో తక్కువ స్థాయిలో ప్రాంతాలు నీటి నిల్వలు పెరగొచ్చని, రోడ్లపై నీరు నిలిచిపోవడం, వంతెనలపై ప్రవాహం ఎక్కువ కావడం వంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందువల్ల ప్రయాణాలు అత్యవసర సందర్భాల్లో మాత్రమే చేయాలని అధికారులు సలహా ఇస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు వరద ముప్పును దృష్టిలో ఉంచుకొని ఎత్తైన ప్రదేశాలకు తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలన్నారు. భారీ వర్షాలతో సమయంలో విద్యుత్ అంతరాయం, చెట్లు కూలిపోవడం, డ్రైనేజ్ సమస్యలు, రహదారులు దెబ్బతినే పరిస్థితులు సాధారణం కనుక ప్రతి కుటుంబం అవసరమైన ఆహారం, త్రాగునీరు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సూచనలు పాటించడం అత్యంత కీలకం. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం ఉత్తమం. శ్రీకాకుళం జిల్లా రైతులు కూడా వర్షపాత కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వరి పంటల్లో నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టాలి. పశువులు సురక్షిత ప్రాంతాలకు తరలించి పశువుల యొక్క ఆహారాన్ని వర్షానికి దూరంగా ఉంచుకోవడం అవసరం. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు, రేపు వర్ష సూచన చాలా గంభీరంగా ఉంది. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మార్గదర్శకాలు పాటిస్తూ వరద ముప్పున్న గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షం మనకు జీవనాధారం అయినప్పటికీ అధిక వర్షపాతం ప్రమాదాలకు దారితీస్తుంది కనుక భద్రతను ప్రథమ కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తిస్తే ఈ పరిస్థితులు సులభంగా ఎదుర్కొనవచ్చును.